మేము కోరుతా ఉన్నాం అధికారులందరినీ కూడా. ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎస్సీలు, ఈలు, ఈఎన్సీలు, ఇక్కడ పనిచేస్తా ఉన్న కలెక్టరు, ఎస్పీ, మాకెవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ఆలోచనలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండి. ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి, అదేవిధంగా ఇటు భూపాలపల్లి జిల్లా గానీ అటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ బ్యారేజీలు నేను కోరుతా ఉన్నా, రేపు రాబోయే కాలంలో గోదావరి పక్కనున్న ప్రాంతంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇటు భూపాలపల్లి గాని అటు పెద్దపల్లి గాని ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 1 ఎకరం కూడా మరి వదలకుండా లిఫ్ట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించే విషయంలో ఒక ప్రణాళిక చేయాలని నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈనాడు మన ప్రాంతానికి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారి వచ్చారు. వారికి నేను మనవి చేస్తూ, అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి. అటు ప్రక్కన ఉన్న చెన్నూరు గాని ఆ గ్రామాలు కూడా ముంపుకు గురైతా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో నేను కోరుతా ఉన్నా, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని, అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని. మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టు యొక్క లొకేషన్ మార్చేయడం జరిగింది. మార్చేసి ఆనాడు ఒక బ్యారేజ్ తుమ్మడిహెట్టు దగ్గర అనుకుంటే మరి ఇక్కడ మేడిగడ్డ, సుందారం, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజ్లు, లిఫ్ట్లు, మరి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడం మరి గత 10 ఏళ్ల పాటు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఆనాడు 38,000 కోట్లకి 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే, ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 80,000 కోట్లది 80,000 కోట్లు సిడబ్ల్యూసి అప్రూవ్డ్ కాస్ట్. దీని కింద అప్పుడు 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటే ఇక్కడ 18 లక్షల ఎకరాల ఆయకట్టుకి దీనికి అదనంగా కొంత స్టెబిలైజేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పీ కింద, నిజాం సాగర్ కింద స్టెబిలైజేషన్ ఆయకట్టు కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. మరి ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుండి కూడా మాకైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై, ఈ ప్రాజెక్టు వయబిలిటీపై, ఈ ప్రాజెక్టు యొక్క నిర్మిస్తున్న తీరుపై ఆనాటి మేము ప్రతిపక్షంలో ఉండి నేను పార్లమెంట్లో, అసెంబ్లీలో మన మిత్రులందరూ కూడా చాలా సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అక్టోబర్ 21 తర్వాత ఎంతో మందికి ఈ ప్రాజెక్టు మీద అంతకుముందు ఏదో అద్భుతమైన కట్టడాలు, టూరిస్ట్ పాయింట్ గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ 21 సంఘటనతో యావత్ ప్రజలు ఉలిక్కిపడడంతో పాటు దాని ఎన్నో అనుమానాలు వచ్చినాయి. ఈ సమయంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసుకుని మళ్ళా ఈ రోజు రివ్యూ పెట్టడం, దీని మీద ఏంది విషయం అని ప్రాజెక్టుగా తెలుసుకోవడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, వివేక్ భాయ్ గారికి, జీవనన్న గారికి, ఈఎన్సీ గారు, ఈఎన్సీ గారు నాకు 2-3 క్లారిఫికేషన్ ఎక్కువ, నేను స్పీచ్ చేయదలుచుకోలేదు. మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది. ఎందుకంటే 2004 కాళేశ్వరం ప్రాణహిత చెవుల్లో మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరిళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్ పంపించును. అసలు 9 దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయేది 3,000 ఎకరాలు చిల్లరనే. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడిన గవర్నమెంట్ కాదని ఒక మంచి ఆలోచనతో నేను 148 మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ 148 మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు. 148 మీటర్ల ఒప్పందం మనం తీసుకొచ్చేది కాదు. ప్రతి మీ ప్రజెంటేషన్ లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ 148 మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వర్డ్ అన్నారో చివరి వరకు ఆ 148 వరకే ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ లో వాళ్ళు అడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే. ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్టు పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి, మా ఆయకట్టు ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం, XYZ అనే టర్మ్స్ ఏమి దాంట్లో పెట్టలేదు. ఏదైతే 148 మీటర్లనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, డ్యామ్ కట్టారు సార్, మీ టెండర్స్ ఎలా జరిగి
టెండర్ లో క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతరత్ర ఏంటి, ఎలా కట్టారు, మీ క్వాలిటీ ఏంటి అనేది కాదు. మీరు ఏదైతే డ్యామ్ కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్ గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్ తో వేయాలన్నది మీకున్న నామ్స్. స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసిర్రు, జాగిలాలను పంపిర్రు. దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. అన్ని రిపోర్ట్లు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్రకోణం లేదు, బాంబులు పెట్టే పరిస్థితి లేదు, 10 టీఎంసీల నిలుండగల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. సో సాంకేతిక లోపం మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం సంబంధించి మీరు గౌరవ పెద్దలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక మాకైతే సరే గౌరవ ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద వస్తుందని చెప్తాను, దీనికి సంబంధం లేదని. కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా అంతా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం. కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం, ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అనే అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా దీన్ని ప్రజలకు అందరూ కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది. తొందరగా మీరు 2 TMC వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రే. ఈ 2 TMC వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే మేడిగడ్డ వద్ద మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో అంటే 12 మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది, ఎంత లిఫ్ట్ చేయగలరు. మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది, ఫ్లడ్ సీజన్ లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు, అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్స్ లోపల ఏదైతే ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు. దట్ షుడ్ బి గివెన్ అకౌంట్. అది మనకు తెలిస్తే అసలు 3rd TMCకి ఎందుకు పోవాల్సి వచ్చింది వారు అన్నట్టు. మనం 2వ TMC నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనం 3rd TMC పోయినామని చెప్పారంటే దాని అర్థం మీద అర్థం కావడం లేదు. మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాస్ రెడ్డి గారు 1920 ది మాక్సిమం వాటర్ లిఫ్ట్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ 61.666 క్యూసెక్. దిస్ ఇస్ మాక్సిమం లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్. ENC గారు మాక్సిమం లిఫ్ట్ మేడ్ మీ లెక్క ప్రకారంగా కేవలం 61.666 క్యూసెక్ మాత్రమే TMC మాత్రమే లిఫ్ట్ చేసింది. మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే 4 మాసాలు రోజుకు 2 TMC లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా 2 × 30 60 × 3 మాసాలు పెట్టుకోండి 180 TMC. రెస్ట్ 9 మంత్స్ 9 మంత్స్ 6 మాసాలు లిఫ్ట్ అవుతుంది. 6 × 18 180 TMC. 180 360 TMC లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. నీ 360 TMC లిఫ్ట్ చేసే అవకాశం ఉండగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది 60 TMC ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం. మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసినాం కదా. నో లేదు అనేది కాదబ్బా. నువ్వు హౌ యు ఆర్ డిజైన్ ది ప్రాజెక్ట్, యువర్ డిజైనింగ్ ఈజ్ 3 మంత్స్ ఏదైతుందో 2 TMC లిఫ్ట్ చేస్తారు. ఒక 6 మాసాలు 1 TMC లిఫ్ట్ చేస్తారు. అంటే 180 + 180 360 TMC యూ కెన్ లిఫ్ట్.